హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ వ్లాగ్స్ అండి. నేనైతే ఇవాళ మునగాకు కరివేపాకు పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను. మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే కరివేపాకు మునగాకు. సో హెల్త్కి కూడా చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకుతో పచ్చడి అయితే చేసేసుకుంటున్నాం. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. సో ముందుగా మునగాకు కరివేపాకు సమపాలలో తీసుకొని రెండు కూడా నీట్గా వాష్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఒక పావు ఆయిల్ అయితే వేసేసుకుందాము. 2 స్పూన్స్ పల్లీలు అయితే యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ పొట్టు మినపప్పు అయితే యాడ్ చేసుకుందాము. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి. ఆ తర్వాత ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము కారానికి సరిపడినంత. సో కొంచెం దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా. మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత ధనియాలు ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుందాము. సో ఇది రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఈ పచ్చడి అయితే. సో 1/2 టీ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకుందాము. 3 or 4 డేస్ అయితే నిల్వ కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసేసుకుందాము. సో ఇవైతే వేగిపోయాయి కదా, ఇప్పుడైతే చింతపండు అయితే వేసేసుకుందాము. చింతపండు కూడా వేసేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. సో ఇవైతే వేగిపోయాయి కదా, సో ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ అయితే జీలకర్ర వేయించుకుందాము. వేయించుకొని ఇది కూడా దోరగా వేయించేసి ఆ మిశ్రమంలో అయితే వేసేసుకోవాలి. సో ఇదైతే పక్కన పెట్టేసుకుందాం, చల్లారబెట్టేసుకుందాము. ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా అదే కళాయిలో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మునగాకు అయితే వేసేసుకొని వేయించుకోవాలండి. మునగాకు కరివేపాకు. సో దాంట్లో వాటర్ అన్నీ ఇనికిపోయేంత వరకు అయితే వేయించుకోవాలి ఈ విధంగా. ఇలా చేసి పెడితే తినని వాళ్ళు కూడా తింటారండి. మునగాకు తినని వాళ్ళు కూడా తినేస్తారు, చాలా బాగుంటుంది. పప్పులో ఎలాగైనా వేస్తారు, సరే ఇలా పచ్చడి చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తినేస్తారు అందరూ కూడా. చూడండి మునగాకు అయితే వేగిపోయింది కదా, ఇప్పుడు కరివేపాకు అయితే వేసేసుకుందాము. సో ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేయించుకోవాలండి. ఆల్మోస్ట్ నేనైతే పచ్చడి చేస్తానండి. పచ్చడి చేస్తేనే ఈజీగా కూరలో కరివేపాకు వేస్తే తీసి పెట్టేస్తారు. సో ఇలా పచ్చడి చేసి పెట్టామంటే తినేస్తారు. ఇవైతే వేగిపోయాయండి, పక్కనైతే తీసి పెట్టేసుకుందాము. సో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేద్దాము. సో దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి నేను. సో ఒక 3-4 రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. సో ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి 3 వేసాను నేను, మీరు ఒక 4-5 వేసుకోండి. ఆ తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసేసి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు పోపు వేసేసుకుందాం మనం. జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చెనగపప్పు 1/2 టీ స్పూన్, మినపప్పు కొంచెం, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి ఒక 4-5 వేసుకోవాలి. సో ఇవైతే వేగిపోయాయి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుందాము. వెల్లుల్లి కచ్చాపెచ్చగా దంచిన వెల్లుల్లి అయితే వేసేసుకుందాము. ఒక 4-5 చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుందాము. సో ఇవైతే వేగిపోయాయి కదండి. సో ఈ పోపు అయితే పచ్చడిలో అయితే వేసేసుకుందామండి. సో ఎంతో రుచికరమైన మునగాకు కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది.
నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.